కేబీఆర్ పార్క్ చుట్టూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రవేశపెట్టిన వన్ వే ట్రాఫిక్ నిబంధనలు వాహనదారులకు నరకం చూపిస్తున్నాయి. హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణం కోసం ఆగస్టు 18 నుంచి అమల్లోకి తెచ్చిన ఈ కొత్త నిబంధనల వల్ల జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ పరిసర ప్రాంతాలు స్తంభించిపోతున్నాయి. ఇవేం ట్రాఫిక్ రూల్స్ అంటూ వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన అడ్వైజరీ ప్రకారం వాహనదారులు నడుచుకోవాలని, ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం కావాలంటే మరికొంత సమయం పడుతుందని అధికారులు అంటున్నారు. హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ చుట్టూ 360 డిగ్రీల వన్ వే ట్రాఫిక్ విధానం అమల్లోకి వచ్చింది. హెచ్సిటీ ప్రాజెక్ట్ పనుల నేపథ్యంలో చేపడుతున్న ఈ ట్రాఫిక్ మార్పులు దాదాపు 2 ఏళ్ల పాటు కొనసాగనున్నాయని సమాచారం. వాహనదారులు కొత్త మార్గాలకు అనుగుణంగా తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఈ మార్పులను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే గూగుల్ మ్యాప్స్, నావిగేషన్ రూట్లలో అవసరమైన అప్డేట్లు చేశారు. వన్ వే అమలును పర్యవేక్షించేందుకు వందలాది మంది ట్రాఫిక్ సిబ్బందిని మోహరించారు. కీలక ప్రాంతాల్లో 24 గంటలు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉండేలా చూస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ విధానం అమల్లోకి వచ్చిన మొదటి రోజు తలెత్తిన ట్రాఫిక్ జామ్ సమస్యలు ప్రజల్లో ఆందోళనకు దారితీశాయి. ఇవేం ట్రాఫిక్ రూల్స్ అంటూ వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు బాగా హెవీగా ఉంది ట్రాఫిక్, ఏంటో అర్థం కావట్లేదు. మరి ఈ రూట్ తెలుసా మీకు? ఇట్లా వన్ వే ఉందని తెలియదు. పొద్దున్నే చెప్పారు వన్ వే అని, మార్నింగ్ చెప్పారు. ఇట్లా ఉంది సార్ ట్రాఫిక్. ఈ లైన్లో ఇంత ఉండదు, ఎక్కువ ఉంది. ఇవాళ అయితే ఎక్కువ ఉంది. అడ్జస్ట్ చేస్తారు కదా రూట్స్, దాన్ని బట్టి ఉంది. कोई तो लॉजिक होना चाहिए ना बिहाइंड. इतना सारा ट्रैफिक एक रोड पे कैसे आ सकता है? 4 लाइन 5 लाइन कैसे चल सकते हैं? రోజు ఇట్లనే ఉంటే ఇబ్బంది అవుతుంది. ఇక డెలివరీ చేసుకునేటోళ్ళకు మెడికల్ ఫీల్డ్ మాది, డెలివరీ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంటుంది. చాలా బాగుండే ముందు, ఇప్పుడు చాలా ఇలా వద్దు అండి, అవసరం లేదు. ఎలా ఉండో అలానే ఉండని అండి చాలు. కేబీఆర్ పార్క్ చుట్టూ చేపట్టనున్న హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా భారీ స్థాయిలో అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు నిర్మించనున్నారు. పనులు పూర్తయితే పలుచోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు గణనీయంగా తగ్గుతాయని సిపి సజ్జనార్ అంటున్నారు. కొత్త ట్రాఫిక్ విధానాన్ని దృష్టిలో పెట్టుకుని వాహనదారులు ముందుగానే తమ ప్రయాణ మార్గాన్ని ప్లాన్ చేసుకోవాలని ఆయన సూచించారు. వాహనదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఆయన చెప్పిన 2-3 గంటల్లోనే కేబీఆర్ పార్క్ చుట్టూ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ కొత్త విధానం అవగాహన కావడానికి ప్రజలకు ఇంకా కొంత సమయం పడుతుందని సజ్జనార్ అన్నారు. పోలీసులు ప్రచారం చేసిన అడ్వైజరీని పూర్తిగా అనుసరించాలని ఆయన ప్రజలను కోరారు. సో ఇంకా కొంతమంది మనం ఇచ్చిన అడ్వైజరీ చూడకుండా కొంతమంది అట్లా రావడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా కోరుతున్నాను, ఎందుకంటే వచ్చే వారము ఇది ఒక స్ట్రీమ్ లైన్ కావడానికి టైం పడుతుంది. ట్రాఫిక్ అడ్వైజరీస్ మళ్ళీ అట్లానే జిహెచ్ఎంసీ కమిషనర్ ఇచ్చే ఒక అడ్వైజర్ని అందరు కూడా చూసుకోవాలి, వాళ్ళు ట్రావెల్ ప్లాన్ను అట్లానే చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఖైరతాబాద్ జోను, జూబ్లీహిల్స్ జోన్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ సంబంధించిన ఏరియా ఇది. అట్లనే మన ట్రాఫిక్ ఆఫీసర్స్ అందరు కూడా దాదాపు 1000 మంది పైన మనం ఇక్కడ డిప్లాయ్ చేసి అందరు కూడా ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఈ కేబీఆర్ వన్ వే అనేది సాఫ్గా చేయడానికి మా వంతు కృషి చేయడం జరుగుతుంది. ప్రయోగాత్మక పరిశీలనలు చేసిన తర్వాతనే వన్ వే ట్రాఫిక్ విధానం అమల్లోకి వచ్చిందని అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు క్లిష్టంగా మారాయి. పలుచోట్ల వాహనాలను సుదీర్ఘంగా దారి మళ్లించడంతో పాటు కొద్దిపాటి దూరానికి కూడా గంటల సమయం పడుతోంది. మలుపుల వద్ద నిలిచిపోతున్న వాహనాలతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాములు ఏర్పడుతున్నాయి. 2 ఏళ్ల తర్వాత అందుబాటులోకి వచ్చే సౌకర్యాల సంగతి సరేగాని ప్రస్తుతం ఏర్పడుతున్న సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని వాహనదారులు కోరుతున్నారు.